వాకిట్లో ఉన్నాడు. ఆయనకు అన్ని పరిస్థితులు దేవుడి దయ వల్ల అనుకూలిస్తున్నాయి. ముందు ముందు కూడా ఆయనకు అనుకూలించాలని మనందరం కోరుకుంటూ పెద్దబోయిన వెంకటేశ్వర్లను 26వ వార్డు ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకొని ఆయన సేవలను పొందాలని కోరుకుంటున్నాం. నగర్ 26వ వార్డులో ఇవాళ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా మనకు అన్ని అవకాశాలు అందిపుచ్చుకున్నట్లుగా కలిసి వస్తున్నాయి. ఇవాళ మన 26వ వార్డులో మన ప్రత్యర్థులే లేకుండా పోయారు. ఇవాళ ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఎవరు కూడా మనకు ధీటుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కనిపించడం లేదని చెప్పేసి స్థానిక ప్రజలందరూ కూడా మనకు బాగా కలిసి వచ్చిందని చెప్పేసి మన పెద్దబోయిన వెంకటేశ్వర్లు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం. ప్రధాన పార్టీ లేనప్పుడు మనకు ఆయన పార్టీని వ్యతిరేకించి బయటికి పోయాడు కాబట్టి ఇవాళ ఆయన పార్టీని వ్యతిరేకించాడు, రేపు మనను కూడా మర్చిపోతాడు అని చెప్పేసి పార్టీ కన్నతల్లి అని చెప్పేసి కన్నతల్లినే మర్చిపోయినటువంటి వ్యక్తి రేపు మనను కూడా మర్చిపోవడం అని చెప్పేసి గ్యారంటీ ఏముందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వార్డులో ప్రచారం చేసుకుంటూ మనకు ఆదరణను ఎక్కువగా ఇస్తున్నారు. ఈరోజు మనకు పెద్దబోయిన వెంకటేశ్వర్లు గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. మిర్యాల మున్సిపాలిటీలోనే మొట్టమొదటి సీటు ఈ యొక్క శాంతినగర్ 26వ వార్డు అని చెప్పేసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. బీజేపీ నుంచి మహిళలు అయితే మరీ చాపకింది నీరులాగా వచ్చేస్తున్నారు. రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఈ 5 రోజులలో మనకు అత్యధిక మెజారిటీతోటి మనం గెలవబోతున్నాం కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా ఉండండి. అవతలి వారు ఏమైనా రెచ్చగొట్టినా కూడా మనము ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళని ధీటుగా ఎదుర్కొంటూ ఓటు ద్వారానే మనము వాళ్ళకు గుణపాఠం చెప్దామని చెప్పేసి తెలియజేస్తూ 26వ వార్డు శాంతినగర్ నుంచి పోటీ చేస్తున్నటువంటి పెద్దబోయిన వెంకటేశ్వర్లు అనేక సంవత్సరాల నుంచి గత 10-15 సంవత్సరాల నుంచి కూడా వార్డులో అందరికీ సుపరిచితుడు. అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యాడు. అయితే నేడు జరుగుతున్నటువంటి ఈ కౌన్సిలర్ యొక్క పోరులో
తను దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ప్రతి ఇంటికి చేరువయ్యాడు. అదేవిధంగా సేవా కార్యక్రమాలతో ప్రజలందరికీ చేరువగా ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి పెద్దపల్లి వెంకటేశ్వరికి ఓటు వేసి గెలిపించి మన వార్డు యొక్క సమస్యల్ని తీర్చే ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, మన ఇంటి బిడ్డగా ఆయనని మన మున్సిపాలిటీలో పంపించాల్సినంత అవసరం ఉంది. కాబట్టి కమలం గుర్తుకి ఓటు వేసి పెద్దపల్లి వెంకటేశ్వరిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. 26వ వార్డు నుంచి వీటి అన్న గారు పోటీ చేస్తున్నారు. ఆయన సేవలు మనందరికీ అందేలా ఉండాలని చెప్పని అందరూ ఆయనను గెలిపించి ఆయనని ఆదరించి ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. బీజేపీ కమలం గుర్తుకే మిర్యాలగూడలోని శాంతినగర్లోని 26వ వార్డు ప్రజలందరూ బీజేపీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో పెద్దపల్లి వెంకటేశ్వర యాదవ్ గారిని గెలిపించారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. 26వ వార్డు నుంచి పెద్దపల్లి వెంకటేశ్వర్లు మా వారు పోటీ చేస్తుండు. కమలం పువ్వు గుర్తుకి ఓటేయాలని అందరినీ కూడా ఆశిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా ఎన్నుకుంటే 26వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి మీ అందరి ఆశయాలు నెరవేరుస్తారు అని మీ అందరూ కోరుకోండి. కమలం పువ్వుకి మాకు ఓటేయండి. అందరికీ నమస్కారం అండి. 26వ వార్డు బీజేపీ కార్యాలయం, పార్టీ ఎన్నికల కార్యాలయం ఈరోజు ఈ 26వ వార్డులో ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మీరు నా వెంట ఎలా ఉండి నా ఈ అడుగులో అడుగై ఇప్పటిదాకా నా ప్రయాణాన్ని ఎంతో దిగ్విజయంగా నడిపిస్తున్నారు. అలాగే మీరంతా ఈ వార్డు ప్రజలంతా నా విజయం కోసం ప్రయత్నించండి. నాయకులు వస్తున్నారు, పోతున్నారు, ఎవరి బతుకులు మార్చట్లేరు, వస్తూ పోతూనే ఉన్నారు. వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు తప్ప మన అవసరాలు తీర్చట్లేరు. ప్రజలారా, మిత్రులారా గమనించండి. పూటకో పార్టీ మారుతున్నారు, రోజుకో జెండా ఎత్తుతున్నారు. ఈ జెండాలు మార్చే వాళ్ళని అసలు నమ్మకండి. కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాళ్ళని నమ్మకండి. సొంత ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం అడుగులేస్తూ, దొంగ కన్నీళ్లు పెడుతూ, పార్టీలు మారుతూ ఎప్పటికెప్పుడు రూపు మార్చుకుంటున్నటువంటి నాయకులను అసలు నమ్మకండి. భారతీయ జనతా పార్టీ నికాసైన పార్టీ. దేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా ఈ దేశాన్ని, భారతదేశాన్ని విశ్వగురువుగా చూస్తున్నది. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ పార్టీకైనా ఆదరణ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మచ్చలేని నాయకత్వం మోడీ గారు అందిస్తున్నారు. ఆ నాయకుడి యొక్క ఆశయాలతోనే, ఆ ఆశయ సాధన కోసం మాలాంటి యువత రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ బరిలో ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టి పోరాటంలో ముందు సాగుతున్నారు. మీరంతా దయచేసి ఒక్కసారి మాలాంటి యువకులని, కొత్త వారిని ప్రోత్సహించి అధిక మెజార్టీతో గెలిపించండి. రోజు రోజుకు మీరు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఈ ఆనందాన్ని మీ ఆశయ రూపంలో సాధిస్తానని, మీ ఇక్కడ వరకు సమస్యలు ఏ విధంగా అయితే పెరిగిపోయి ఉన్నాయో ఆ పెరిగిన సమస్యల్ని కూడా నేను తొలగిస్తాను. ఎక్కడ ఉన్న గొంగడి అక్కడే ఉంది. అభివృద్ధి చేస్తున్నామంటూ చెంబులో రాళ్ళేసి ఊపుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఆ అభివృద్ధి ఏం జరగలేదు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఈ సమస్యలను నేను గెలిచిన మొదటి రోజు నుంచే, ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఏ సమస్యలపైన నేను అభివృద్ధి పదంలో ముందుకు పోతానో ఆ సమస్యల్ని మీకు ఒక అప్డేట్ రూపంలో మరి తయారు చేయించి మరి నేను ఆ కాలంలోని పూర్తి చేసి మీకు చూపిస్తాను. మాయ మాటలు నమ్మకండి, మోసపోకండి. వస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. వాళ్ళని ఇంకొకసారి ఆదరించకండి. ఇంకో 5 ఏళ్ళు వెనకపోకండి. సైకో ఇజాన్ని తిరిగి కొట్టండి. అహంకారాన్ని పక్కకు పెట్టండి. మాలాంటి స్వచ్ఛమైన, నికాసైన రాజకీయ నాయకులు ప్రోత్సహించండి. మా ఎజెండా ఒకటే: విద్య, ఉద్యోగం, వైద్యం. విద్య, వైద్యమే మా ప్రధాన కర్తవ్యం. విద్య కార్పొరేట్ కళాశాలలో అధిక ఫీజులతో సతమతమవుతున్న పేద విద్యార్థులకి మేము అండగా ఉంటామని, అదే విషయంలో కార్పొరేట్ ఆసుపత్రిలో అధిక ఫీజులు, అధిక బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా మేము మా పార్టీ నుంచి, మా రాష్ట్ర పార్టీ నుంచి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరంతా మమ్మల్ని ఆదరించండి, అధిక మేరతో గెలిపించండి. మాయమాటలు నమ్మకండి. ఇంకొక 5 ఏళ్ళు ఎరగపోకండి. శాంతినగర్ 26వ వార్డు ప్రజలారా, మీ అమూల్యమైన ఓటును నా కమలం గుర్తుపై వేసి ఈ పెద్దపోయిన వెంకటేశ్వర వీటి అనే నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించగలని కోరుకుంటున్నాను. మీ దివ్యమైన ఆశీస్సులతో ఒక ఓటు వేసి నన్ను గెలిపించి ఈ మున్సిపల్ కౌన్సిలర్గా మీ దీవెనలతో ముందుకు సాగే విధంగా దీవించండి. కమలం గుర్తుకే